జీరో. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5 4 3 2 1 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఒక మనోశక్తిని వినియోగించుకోవటం వలన మన జీవితం ఎంత అద్భుతంగా ఉంచుకోవాలి అనేది మన మనసుతోనే అంతా సాధ్యమవుతుంది. రైట్ యాటిట్యూడ్, సరైన దృక్పథం. మరి సరైన దృక్పథం లేకపోతే ఎంత మన ఫ్యాక్ట్స్ ఏ విధంగా ఉన్నా మనిషి ఎదుగుదల అనేది సాధ్యం కాదు. జీవితం అన్ని విధాలుగా, ఫిజికల్గా అంటే భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, తెలివితేటలుగా అన్నిటిలోనూ చాలా అద్భుతంగా ఉండాలి. అన్ని విధాలు. సో ఒక దాంట్లో ఉండి మరొక దాంట్లో లేక కాదు, అన్ని విధాల అద్భుతంగా ఉండటం కోసమే ఈ జీవితం. ఈ జీవితం కోసమే, ఇలాంటి జీవిత పాఠాల కోసమే మళ్ళీ అనేక సార్లు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాం. కానీ సరైన విధంగా, మహోన్నతంగా, అద్భుతంగా జీవించడం అంటే మన కాలాన్ని ఎంత అద్భుతంగా సద్వినియోగం చేసుకోవాలి, ఒక ఉన్నతమైన శిఖరాన్ని, మనసుని, శరీరాన్ని, మన నడవడికల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, దాని మీద మనం ఎలా ఆధిపత్యం సంపాదించాలి. మనసు, శరీరము, నడవడిక, బాడీ, మైండ్ అండ్ క్యారెక్టర్, వీటి మీద మనం ఎలా ఆధిపత్యం సంపాదించాలనే విషయాల మీద మనం చెప్పుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన ప్రయాణం. విజయం అంటే ఒక ప్రయాణం, అది ఒక గమ్యం కాదు. ప్రయాణాన్ని మనం ప్రేమించగలిగినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి హిమాలయాలకి ప్రయాణం చేస్తున్నాడు. హిమాలయాలు అధిరోహించాలని. అలా అధిరోహించాలి అంటే మనలోని హిమాలయాలు ఉన్నాయి. ధ్యానంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. అలా ప్రతి విషయంలోనూ వితిన్, వితౌట్, లోపల బయట ఉన్నాయి శిఖరాలు. ఈ భౌతికమైన శిఖరాల ప్రయాణంలో ఒక వ్యక్తి ఒక యోగిని అడిగాడట. అడిగితే ఎలా చేరుకోవాలి నేను ఆ గమ్యాన్ని అని. అంటే మనం వేసే ప్రతి అడుగు శిఖరంపై వైపే వేసేలా చూసుకోవాలి. అప్పుడే అక్కడికి తప్పిపోకుండా చేరుకుంటాం. అలా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మన జీవితం ప్రయాణం చేస్తూ భౌతికమైనటువంటి వ్యవహారాలు వదిలిపెట్టేయకూడదు. పితామహ పత్రిజీ అంటారు, మనమంతా 50-50, 50% ఆధ్యాత్మికంగాను 50% ప్రాపంచికంగాను ఉండాలి అని. మధ్య మార్గం, ఏది అతిగా ఉండకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన మనోశక్తిని ఎలా వినియోగించుకోవాలి, మన ప్రతి ఆలోచన, ప్రతి చర్య మన అంతిమ లక్ష్యం వైపే సాగాలి. థింక్ హెల్త్ అంటే ఆరోగ్యం కోసం ఆలోచిస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం వైపే మన ఆలోచన. మన ప్రతి పని ఆరోగ్యం వైపే, ఆరోగ్యవంతమైన ఆలోచనే ఉండాలి. ఆరోగ్యవంతమైన పని, ప్రతి ఆలోచన, ప్రతి పని, మన అంతిమ లక్ష్యం హెల్త్ అనుకోండి, హెల్త్ వైపే ఉండాలి. అలాగే అప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. అక్కడ మన విజయం. హెల్త్ కాన్షియస్నెస్ బ్రింగ్స్ హెల్త్. వెల్త్ కాన్షియస్నెస్ అంటే సంపద అనేటువంటి ఆ కాన్షియస్ కనుక ఉంటే సంపద వైపు ఉంటుంది. ఆరోగ్యం గురించి కాన్షియస్ పెట్టుకుంటే ఆరోగ్యం గురించి ఉంటుంది. అలాగే
పవర్, నాకు పవర్ కావాలి, నేను అన్నిట్లోనూ శక్తివంతుడిగా ఉండాలి, అంత అద్భుతంగా ఉండాలి అనే భావన కేవలం అదే ఒకటే. అప్పుడు ఆ వైపే వెళ్తుంది. అంటే మనం ఏ విధంగా మనం ఆలోచిస్తామో అదే మనం అవుతాము. సో అద్భుతమైన అనేక సూత్రాలు మనం ఈ మహోన్నత జీవితంగా, అంటే అద్భుతమైనటువంటి జీవితంగా మనం జీవించడానికి కోసం మనం ఈరోజు నుంచి కొన్ని రోజుల పాటు చెప్పుకుందాం. కొంతమంది జీవితంలో ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఉంది ఏమిటి జీవితం, ఇదంతా ఈ సంఘటనలు ఇలా ఉన్నాయి ఏమిటి అని అడుగుతారు. కొంతమంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు. సో అలా కాకుండా మన నడవ ఏమవుతుంది, మనకు ఏది కావాలో దాన్ని మనం సృష్టించుకోవచ్చు అన్న ఆలోచనే మనల్ని మహోన్నత వైపుకి జీవనం వైపుకి దారితీస్తుంది. ఆ మన మనసు, శరీరము, నడవడికల్లో అద్భుతమైన మార్పులు కలగటం కోసం మన ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా తయారవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కడికి మహోన్నతంగా జీవించడం కోసం, గొప్పగా ఉండటం కోసం ప్రతి ఒక్కడు, ఎవరైనా కావచ్చు, ఎనీ పర్సన్ గ్రేట్, ఎనీ పర్సన్ బికమ్ ఏ బుద్ధ, ఎనీ పర్సన్ బికమ్ ఏ జీసస్. అయితే ఆ పవరు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కూసంత తెలివిని ఉపయోగించుకుంటే చాలు, సరైన మార్గం వైపుకి మన ప్రయాణం, మన మనోశక్తిని వినియోగించుకోవచ్చు. మనిషిలో నిద్రాణంగా ఉన్నటువంటి పవర్ ఉంది, నిద్రాణంగా ఉన్న శక్తి ఉంది. ఆ నిద్రాణంగా ఉన్న శక్తితోనే అతను తనకి నచ్చిన ఫ్రీ విల్ వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అక్కడ అవధులు లేని శక్తి అది. ఎదగడానికి అక్కడ ఏ అవధి లేదు, ఏ అవధులు లేవు. సో ఏదైనా సాధ్యమే. ఎవరో ఒకరు మాత్రమే గొప్ప అవడం కాదు, ఆ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఆ యొక్క గొప్ప శక్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ, అంటే ప్రతి మనిషి ఆ యొక్క అద్భుతమైన శక్తులతోనే సృష్టింపబడ్డాడు. ఒరిజినల్ సబ్స్టెన్స్ అదే. మనిషి మహోన్నతంగా ఉండడం కోసమే పుట్టాడు. ఎందుకంటే ఆ మనిషిలో ఆమ్నిషియన్స్ అనేటువంటి దైవీ శక్తి ఉంది. ఆమ్నిపొటెంట్, సర్వశక్తిమాన్. ఆమ్నిషియన్స్ అంటే సర్వజ్ఞుడు. ఈ సర్వజ్ఞత, ఆమ్నిపొటెంట్, ఆమ్నిషియంట్, ఆమ్ని ప్రెజెన్స్ అనేటువంటి ఆ మూడు శక్తులతో మనిషి తయారు చేయబడ్డాడు. అయితే మనలో కేవలం ఒక దాంట్లో టాలెంట్ కాదు, మన జీవితం ఒక దాంట్లో టాలెంట్ అని కాదు. టాలెంట్ అంటే ఒక దాని మీదే టాలెంట్. కానీ ఆమ్నిషియంట్ అంటే ఒక జీనియస్ లాగా అన్ని సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు అవుతాడు. అలా సర్వం అహం వేత్త సర్వాణి అన్నట్టు కృష్ణుడు ఏ విధంగా అంటాడో అహం వేత్త సర్వాణి, ఆ విధంగా మనము కూడా సర్వం తెలుసుకున్న వారమే. ఆ యొక్క అద్భుతమైన శక్తులు మన లోపలే ఉన్నాయి. అది ఆ విధంగా ప్రతి ఒక్కడు తయారు చేయబడ్డాడు. ప్రతి మానవుడు అంటేనే మహోన్నత జీవితం కోసమే, మానవుడు అంటేనే మాధుడు అవ్వటం కోసమే ఆ పొటెన్షియల్ ఉంది, ఆ సామర్థ్యం ఉంది. మనిషి దేవుడు అవటం కోసమే. ఎందుకంటే ఆ ఆమ్నిషియన్స్లో ఆ మనిషి దేవుడు రెండు కలిసి కలబోతే అంటే దేహమే దేవాలయం కదా, దేవాలయంలో ఉన్నది దేవుడే కదా. ఈ దేహాన్ని ధరించాడు ఆ దేవుడు. ఇక్కడ ఆ నింగి నెల కలిసింది. మనం ఆ యొక్క చేతులు, మన చేష్టలన్నీ ఆ దివ్య చేష్టలే.
ఆత్మ యొక్క చేష్టలే. సో ఆ గొప్ప చేష్టలు మనలో ఉన్నాయి. ఎంత గొప్పగా మన ఆలోచన విధానం ఉంటే అంత గొప్పగా. అందుకోసమే ఆలోచించే విధానంలో కూడా పితామహ పత్రిజీ చెప్తూ ఉంటారు 4 ప్యాటర్న్స్ గురించి. అసలు ఆ మైండ్ 7 లేయర్స్లో ఉందని ఇంకో మాస్టర్ చెప్తూ ఉంటారు. సో కాన్షియస్ మైండ్ అంటే డే టు డే లైఫ్లో మనం వాడుకునేది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే కాన్షియస్ లెవెల్, సబ్ కాన్షియస్ లెవెల్ అనే 2 పాయింట్లు ఉంటే, మెమరీ లెవెల్ మనలో అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది. అంటే మన లోపల ఆ జ్ఞాపక శక్తి ఎంత నిద్రాణంగా ఉంటుందంటే, మనం సోలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని జన్మలు ఎత్తాం, ఎన్ని జన్మల నుంచి ఈ ప్రయాణం ఆయారాం గయారాం వస్తున్నాం పోతున్నాం అనే విషయాలు యొక్క మెమరీ అంతా దాంట్లో ఉంది. ఇంకొకటి క్రియేటివ్ లెవెల్, సృజనాత్మక శక్తి. సో ఇంకొకటి హీలింగ్ లెవెల్, మనల్ని మనం స్వస్థత చేకూర్చుకునే శక్తి మన లోపలే ఉంది. సో ఫ్రీడమ్ అనేది మన లోపల విత్ ఇన్, స్వేచ్ఛ మోక్షము అనేది మన లోపలే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్. సో ఆలోచించే విధానం, యాటిట్యూడ్, యూ మస్ట్ హ్యావ్ ద పవర్ ఈజ్ విత్ ఇన్. నా లోపలే పవర్ ఉంది. హెల్త్ ఈజ్ విత్ ఇన్, హీలింగ్ ఈజ్ విత్ ఇన్, నా లోపలే ఉంది. క్రియేటివిటీ ఈజ్ విత్ ఇన్, నాలోనే సృజనాత్మకత ఉంది. నాలో ఆ చైతన్యం ఉంది, నాలో ఆ దివ్యత్వం ఉంది. ఈ యొక్క విధానం ఆలోచన నాలోనే అంటే నీ ఒక్కళ్ళలోనే కాదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. ప్రతి ఒక్కడు ఆ మూల పదార్థం నుంచి తయారు చేయబడిన వాడే. కానీ తన చేతుల కన్నా గొప్ప గొప్ప నువ్వు అల్పమైన ఆలోచనతో అల్పమైన చేతలే చేస్తున్నావు నాయనా. కానీ నువ్వు గొప్పవాడివి, నువ్వు సాక్షాత్తు దేవుడివి, నీలో ఆ దివ్యశక్తి ఉంది. గాడ్ ఈజ్ విత్ ఇన్, గాడ్ ఈజ్ విత్ ఇన్. గొప్ప శ్రేష్టాలు ఉన్నాయి నీలో. ఒక గొప్ప పవర్ ఉంది నీ లోపల, అవధులు లేని పవరు. ఆ రిజర్వ్ ఉంది, రిజర్వాయర్ ఉంది ఇక్కడ. అన్లిమిటెడ్, వితౌట్ లిమిట్, లిమిటే లేదు. కానీ మనకి ఆ విషయం తెలియటం లేదు. అయితే మనకి దానికి ఏమైనా పరిధులు ఉన్నాయా? లేదు. మనిషికి ఉన్న మనోశక్తి యొక్క పరిధి అనంతం, అనంతం. నువ్వు అనుకుంటే ఏ లోకంలోనైనా ఉండగలవు, దివుల భూల మధ్య తిరగగలవు. అది అక్కడున్న విషయం. సో మనోశక్తికి ముందు మనిషి అంటేనే మహనీయుడు, మనిషి అంటేనే మహోన్నతుడు, అద్భుతమైన వాడు అని. ఇది దివి నుంచి భూమికి తెచ్చే గంగ మనిషి, బుద్ధుడు మనిషి, జీసస్ మనిషి, ప్రతి ఒక్కడు మానవుడే మహనీయుడు అవుతాడు. అయితే మనలో ఆ పవర్ కాన్షియస్నెస్, నీ కాన్షియస్ ఎటు ఉంది, నీ శ్రద్ధ ఎటు ఉంది, నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ దృక్పథం ఎలా ఉంది, అది పవర్. కావాలంటే పవర్ కాన్షియస్ గ్రోత్. ఈ గ్రోత్ అనేది జంతువులకి ఇవ్వబడలేదు, కానీ కొన్ని జంతువులు ఉన్నాయనేది అది వేరే స్టోరీ. కానీ మనిషికి ఒక్కడే ఆలోచించగలిగేది, మోక్షం వైపు ప్రయాణం చేయగలిగేది మనిషి ఒక్కడే. ఆ యొక్క స్థితిని డెవలప్ చేసుకోగలాలి, ఆలోచన ఆ వైపుకి పరిగెట్టాలి అనేది కూడా మనిషి ఒక్కడే.
సో మై డియర్ ఫ్రెండ్స్, మనిషి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడు, జంతువులకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడు, కానీ ఆ పవర్ అతనిలోనే ఉంది. అది అవధులు లేని శక్తి, మనోశక్తి అవధులు లేని శక్తి. మనిషి యొక్క జీవిత ఉద్దేశం ఏమిటి? ఎదగడం కోసం. అయితే ఆ ఎదుగుదల మనిషికి చెట్లు ఎదుగుతున్నాయి. చెట్లు మొక్కలు అన్నీ ఎదుగుతూనే ఉన్నాయి. అవి ఆటోమేటిక్గా ఎదుగుతూ ఉన్నాయి. దాని ఎట్లంటే ఎదగడం లేదు. మనిషి తన ఇష్ట ప్రకారం ఎదుగుతాడు, తన సంకల్పం ప్రకారం ఎదుగుతాడు. ఆ చెట్లకి కొంతవరకే ఉంది పాసిబిలిటీ, కానీ మనిషి ఏ శక్తినైనా, తనలో ఉన్న శక్తులన్నీ సర్వశక్తులు, ఎందుకంటే ఆమ్నిషియన్స్ కదా, సర్వజ్ఞుడు కదా, సర్వశక్తిమాన్ కదా, సర్వవ్యాపకుడు కదా. కాబట్టి ఆ మనిషి ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ది గాడ్. మేడ్ అవుట్ ఆఫ్ ది గాడ్. దేవుడి నుంచి వచ్చావు నాయన నువ్వు. నీ ఆత్మశక్తి అనంతం, నీ మనోశక్తి అనంతం. అది అక్కడున్న విషయం అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనం అటువైపు వెళ్ళామో అద్భుతం వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరిలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది. ఎనీ పర్సన్, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఇప్పుడైనా ప్రతి ఒక్కరిలోనూ ఆ శక్తి దాగి ఉంది. అయితే ఈ మాంసమయ దేహంలో ఉన్న ఆత్మకు అసాధ్యమనేది లేదు. ఈ రక్త మాంసాలతో కూడిన ఈ శరీరానికి అసాధ్యమనేది లేదు. ఆలోచించడానికి అసాధ్యమనేది లేదు. అసాధ్యమనేది లేనే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసాధ్యమనేది లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసాధ్యం అనేది లేదు. మనిషి తను ఆలోచించే విధానం సకారాత్మకంగా ఆలోచించాలి, సరైన విధంగా ఆలోచించాలి. సరైన విధంగా ఆలోచిస్తే నువ్వు సరైన వ్యక్తి అవుతావు. మనిషి ఎందుకు పుట్టాడయ్యా అంటే ఎదగడం కోసమే పుట్టాడు, పురోగమనం కోసమే పుట్టాడు. పురోగమన సిద్ధాంతం, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక పురోగమనమే. ఇది ఈ పురోగమనం అనేది తన ఆనందంగా ఉండటం కోసమే ఆ పురోగమనం. మరింత వేగవంతంగా ప్రయాణం చేయడం కోసమే పురోగమనం వైపుకి, తిరోగమనం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, పురోగమనం వైపే మనిషి ప్రయాణం ఉంది. లేదు నేను ఇంతే అని అంటే తిరోగమనం ఏముండదు, స్టక్ అయిపోతావు. నీ ఎదుగుదల నుంచి నువ్వు నిరాకరిస్తున్నావు. నిన్ను నువ్వు విశ్వసించకపోతే అదే పాపం. నిన్ను నువ్వు విశ్వసిస్తే ఇంకా తిరిగే లేదు. మై డియర్ ఫ్రెండ్స్, అది ఇంకా మరో ఉన్నతంగా నువ్వు అంటే అది అందుకోసమే యు ఆర్ ఎయిర్ ఆఫ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్. నువ్వు మహాచక్రవర్తులకే చక్రవర్తి యొక్క వారసుడివి నువ్వు అని అంటారు స్వామి వివేకానంద. నువ్వు ఎంత మహోన్నతంగా ఆలోచిస్తావో అంత సామరస్యంగా ఉంటావు. నీ చుట్టూ పరిసరాలతో, ప్రపంచంతో, విశ్వంతో అనుసంధానం అవుతావు. ఎందుకంటే విశ్వం యొక్క బిడ్డవే నువ్వు. మరింత ఆనందంతో ఉంటావు. ఎంత ఆనందంగా ఉంటావో ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నీదే.
అది ఏ ఒక్కడికో సొంతం కాదు, ప్రతి ఒక్కరికి సొంతంగానే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అది సహజంగా సహజ సిద్ధంగా ఉంది. అయితే ఎవడు నచ్చినట్టు వాడు ఎదుగుతాడు. ఎవరికి ఏది నచ్చుతుందో, ఎవరికి ఏది ఇష్టమో అటువైపు పోతాడు, ఎదుగుతాడా. అందరూ భూమి మీదకి వస్తాం. అయితే నేను ఎలా ఎదగాలి, ఏ విధంగా ఎదగాలి, తల్లిదండ్రులను ఎంచుకుంటాం, ఏ దేశంలో ఏ ఊర్లో పుట్టాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఎదగాలి అని కొన్ని గీతలు గీసుకొని వస్తాం, కొన్ని సంకల్పాలు పెట్టుకుని వస్తాం. ఇంకా ఆ తన 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 ముందస్తుగా తను ఏదైతే ఆలోచించుకున్నాడో ఆ వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది తెలివితేటలు. అయితే ఆ యొక్క ఆ తెలివికి అనంతమైన తెలివి ఉంది, అంతులేనివి రకరకాల తెలివితేటలు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో ఉన్నతం వైపుకి ఉంటుందంతా. మై డియర్ ఫ్రెండ్స్, రైతు ఏం చేస్తాడు, లేదా తోటమాలి ఏం చేస్తాడు, తోటలో అన్నీ విత్తనాలు విత్తుతూ ఉంటాడు, చల్లుతూ ఉంటాడు. చూస్తానికి అన్నీ ఒకేలా ఉంటాయి, కానీ ఆ ఎదుగుదలలో డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మనిషి ప్రతి ఆ యొక్క పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, చూస్తానికి అందరూ ఒకటే. అయితే ఆ ఎదుగుదలలోంచి ఆ తోటమాలి విత్తే విత్తనాల్లో ఒక రోజు విత్తనం ఉండొచ్చు, ఎంతో అద్భుతంగా ఆ కలర్స్తో రావచ్చు. ఇంకొకటి మల్లెపూలు రావచ్చు. ఇలా అనేకం. ఆ ప్రేమ, ఆ స్వచ్ఛత ప్రతి ఒక్కరి కన్ను ఆ లిల్లీ పువ్వులు కావచ్చు, తెల్లటి పువ్వులు కావచ్చు, అటువైపు పడుతుంది. అలాగే ఆ తోటమాలి విత్తే విత్తనాలలో తీగలా పాకే ఉంటాయి. అనేక అనేక రకరకాలుగా నల్లటి తీగ పాకుతూ ఉంటుంది. అలాగే కొంతమంది మహావృక్షాలు అవుతాయి కొన్ని విత్తనాలు. ఆ మహావృక్షం అయితే ఆ మహావృక్షం నీడలో కొన్ని జంతువులు ఉంటాయి, మనుషులు ఉంటారు. ఆ మహావృక్షం మీద పక్షులు ఉంటాయి, అనేకం ఉంటాయి. సో యూ కెన్ బీ లైక్ దట్, ఎనీథింగ్. ప్రతి ఒక్కరిలోనూ ఒక విలువ ఉంది. సాధ్యం ఇట్స్ అన్ని మనకు చుట్టుముట్టు ఉన్న జీవితాలన్నీ ఏదైనా సాధ్యమే, కామన్గా ఉండదు. అందరి జీవితాలు ఒకే మాదిరిగా మోస పద్ధతిలో ఉండవు. మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఎవరు హీరోస్ కావాలి, ఎవరు గొప్పవాడు కావాలి, ఎవరు హీరోస్ కావాలి, ఎవరు నాయకులు కావాలి, ఎవరు బుద్ధుడు కావాలి, ఎవరు జీసస్ కావాలి, ఎవరు రామకృష్ణ పరమహంస కావాలి, ఎవరు వివేకానంద కావాలి. పవర్ విత్ ఇన్ ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వం దాగి ఉంది. ప్రతి స్త్రీలోనూ, పురుషుల్లోనూ, ప్రతి ఒక్కరిలోనూ. అది ఏం చేస్తుంది? నిద్రాణంగా ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ, ఎప్పుడు వీడు బయటికి తీస్తాడా. కొంతమంది ఆ తిన్నామా, పడుకున్నామా, తిన్నామా, ఏమిటి తినడం, తాగడం, పడుకోవడం, ఏదో పిచ్చాపాటి జీవితం గడిపేయటం, అది అలా జీవిస్తున్నా
ఎవ్రీబడి, ప్రతి ఒక్కడిలోనూ ఆ శక్తులు నిగూఢంగా దాగి ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక గొప్ప వ్యక్తి, గొప్ప స్త్రీ ఉండొచ్చు. అయితే ఒక ఉదాహరణ చెప్తున్నారు అనమాట. ఒక గ్రామంలో ఏదో కష్టం వచ్చింది. ఆ గ్రామ పెద్ద ఉన్నాడు. ఆ గ్రామ పెద్ద లేదా ఆ గ్రామంలో ఉన్న పెద్దవాడు, అయితే ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ సలహా కోసం వచ్చారు. అతనేంటి, తనలో ఒక గొప్ప సలహా, ఇతరులకి నేను సలహా ఇవ్వగలను అన్న ఆలోచన, అతనిలో ప్రజ్ఞ వికసించడం మొదలవుతుంది. అంతర్దృష్టి, ఊరికే పైన చెప్పడం కాదు, తన ఆత్మ యొక్క ప్రబోధంతో. అలా ఆ గ్రామంలో ఉన్న సమస్యలని పరిష్కరించుకోగలిగేవాడు. ఎందుకని? తనలో ఆ గొప్పతనం ఉంది అని భావన. యద్భావం తద్భావం, యామతి సాగర్. అప్పుడు ఆ చిన్న చిన్న పనులే గొప్పగా, మహోన్నతంగా, గొప్పగా చేయగలుగుతారు. అనేక గొప్పగా ఉంటాయి. అంటే తను చేపట్టే ప్రతి పనిలోనూ గొప్పగా ఉంటాయి. అది ఎవరైనా చేయగలరు. ఎనీమెన్, నువ్వు కూడా చేయగలవు. అది పవర్, మన లోపల ఉన్న పవర్. ఆ పవర్, ఆ శక్తి, మన లోపల ఉన్న శక్తి యొక్క నియమం అది. నువ్వు ఏది అడిగితే అది ఇవ్వబడుతుంది. వీళ్ళందరికీ నేను వారి సమస్యలను తీర్చగలిగే సామర్థ్యం నాలో ఉంది, కాబట్టి వారు నా దగ్గరకు వచ్చారు, నేను ఏ విధంగా చేయాలి అని కాసేపు ఆ లోపలికి వెళ్ళి దాన్ని వెలికి తీశాడు. అంతే, చిన్న విషయమే. అడిగితే ఇవ్వబడింది. నువ్వేది అడిగావు, జస్ట్ వాట్ వీ ఆస్క్. ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ఓవర్, ఐఎమ్ పర్ఫెక్ట్. అడగండి. నీలోనే ఆ దేవుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు ఆ దేవుడి కోసం. నీ లోపల ఉన్న దేవుడిని చూడు, నీలో ఉన్న శక్తిని చూడు. నీలోనే ఆ సర్వశక్తులు నిగూఢంగా దాగి ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే పవర్స్ ఇస్తే, ఇంకా పెద్ద పెద్ద విషయాలకి ఇక మనం ట్రై చేస్తే కదా. అది మనిషి యొక్క ఆలోచనే, గొప్ప ఆలోచన గొప్ప వైపు తీసుకెళ్తుంది. థింక్ బిగ్ అండ్ గ్రో బిగ్. ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్పగా ఎదుగుతావు. ఎంత బుద్ధుడిలాగా ఆలోచిస్తే బుద్ధుడిలాగా అవుతావు. నువ్వు జీసస్ లాగా ఆలోచిస్తే జీసస్ లాగా అవుతావు. అంటే దట్ ఈస్ ద కాన్షియస్నెస్. యూ హ్యావ్ ఎ పొటెన్షియల్. సామర్థ్యం ఉంది నా బాబు. మామిడి విత్తనంలోంచి మామిడి చెట్టు ఏ విధంగా వస్తుందో, చెరుకు విత్తనం నుంచి చెరుకు గడ ఎలా వస్తుందో అంతా తీయగా, వేప విత్తనం నుంచి వేప చెట్టు ఎలా వస్తుందో, నీకు ఆ పొటెన్షియల్ ఉంది నాయన. ఆ పవర్ ఇస్ దేర్. నీలో ఆ శక్తి ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, గొప్ప గొప్ప విషయాలే చిన్నవిగా ఉంటాయి. చూస్తానికి చిన్నగానే ఉంటాయి. భావనా పటిమ, ఆలోచన శక్తి, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాం అనే దాని మీదే అంత గొప్పగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, అయితే మనిషి ఎలా ఆలోచిస్తాడు? సాధారణమైన మనిషి ఒక ఫుట్బాల్ ఉందనుకుందాం. ఫుట్బాల్ ఇటుతో అంతే అడిపోతుంది, తనంతా తాను పోదు, ఎవడోడు తన్నాలని. అలాగా ఎవడో ఒకడు మనల్ని ప్రేరణ చేయాలి, అప్పుడే మనం కదులుతాము అనే విధంగా.
ఫుట్బాల్కి అంటే తనంతట తాను పవర్ లేదు కాబట్టి మనిషి కూడా ఒకడు కావాలి. అలాగే మన చుట్టూ సర్కమ్స్టెన్స్, పరిస్థితులు, వాతావరణం అది మనల్ని ఒరే అకర్ముడుగా ఉండొద్దు, అకర్మత్వం పోవద్దు, ఏదో ఒకటి చెయ్యి అని తోస్తుంది. బాధ్యమైన విషయం. ఎందుకంటే ప్రకృతి ఆగదు. ప్రయాణం ఎప్పుడు నిరంతర ప్రయాణం, నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది, పురోగమిస్తూనే ఉంటుంది. నువ్వు తిన్నది అరిగిపోతూనే ఉంటుంది, లోపల రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అది నీలో ఉన్న ప్రకృతి. అయితే ఒక ఫుట్బాల్ లాగా ఉన్నవాడు ఏంటి, తన లోపల ఉన్న పవర్ని యాక్టివేట్ చేయలేదు. వాడు ఉంది లోపల పవర్, ఏముంది, నువ్వు లోపలికి వెళ్ళి ఎదురు చూస్తుంది నీకోసం, ఎవరు ఎక్స్ప్లోర్ చేస్తారు అని. దాని గురించి మాట్లాడు, దాని గురించి ఆలోచించు. నిన్ను పట్టించుకుంటే సర్వం పట్టుకుంటావు, నిన్ను తెలుసుకుంటే సర్వం తెలుసుకుంటావు. తన లోపల నుంచి వాడు మాట్లాడు. వాడు చెప్పాడు నేను చేస్తున్నానంటే, ఇటు గాలి వీస్తే అటు కొట్టుకుపోతుంది. కాదు నాయనా, నీ లోపల నుంచి వస్తుంది పవరు. అవతల వ్యక్తి చెప్తున్నాడు అంటే అక్కడి నుంచి వచ్చేది, వాళ్ళ లోపల నుంచి వచ్చేది, లోపల నుంచి వచ్చింది నాయన. అలాగే నీలోంచి వచ్చింది, నీలోనే ఉంది ఆ పవర్. నువ్వు చెప్తున్నా చేస్తున్నా కాదు నాయన, నీలోనే ఆ పవర్ చూడు. అతనిలో ఊట బావి ఉంది లోపల, దాన్ని వెలికితీ. అది ఎప్పటికీ అనంతమైన జీవితాన్ని ఇస్తుంది, అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది లోపల ఉన్నది. ఆ జీవితం వైపు వెళ్ళు, ఆ జీవితం వైపు అడుగు వేయి. నువ్వే ప్రకాశవంతము, స్వయం ప్రకాశకము, సూర్యుడిలాగా స్వయం ప్రకాశకం, చంద్రుడిలాగా కాదు, సూర్యుడిలాగా. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా గొప్ప వికాసంగా కనిపిస్తుంది. ఆ పవర్ లోపల ఉంది, ఆ పవర్ ఈజ్ ఆ సూత్రం లోపలే ఉంది, ఆ సూత్రం నడిపిస్తూ ఉంటుంది. అతనిలో జీవం ఉంది, ప్రతి ఒక్కరిలోనూ ఆ జీవం ఉంది. అంటే నువ్వు ఏ లక్ష్యం లేకుండా, ఏ గమ్యం లేకుండా, నువ్వు ఎందుకు వచ్చావో ఏంటో చూసుకోకుండా నిష్ఠాం ప్రకారం ఉంటే ఎటు ఫుట్బాల్ అలాగానే అవుతావు. దానివల్ల నీ నుంచి ఏమి బయటకు వస్తుంది? నీ స్వయంలోంచి, నీ స్వయంలోనే ఉన్న శక్తిని వెలికి తీయకపోతే నువ్వు ఫుట్బాల్ లాగానే ఉంటావు, ఇడితంతే అడిపోతూ ఉంటావు, ఇటు పిలిస్తే అడిపోతూ ఉంటావు. నీ జీవిత అనుభవం, నీ జీవితం అంతా దేనికోసం వచ్చిందయ్యా అంటే నిన్ను ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మనాత్మం వైపుకే నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో. అది ఈ అధికారము, ఈ యొక్క జన్మ, ఈ జన్మ పరంపర పురోగమనం వైపుకే అది ఫోర్స్ చేస్తుంది, నేను సరైన దిశ వైపు ఫోర్స్ చేస్తుంది, గొప్పగా అవడం కోసం. సో నీ చుట్టూ ఉండే పరిస్థితులు, పర్యావరణం అంతా నీ ఆలోచనతోనే అది సంసిద్ధమవుతుంది. నువ్వు ఆ చిన్నపిల్లవాడు అంటే ఆ పరిస్థితులు, వాతావరణం అవన్నీ ఉండొచ్చు, భయపడవచ్చు. అమ్ము నా చుట్టూ పరిస్థితులు బాగాలేదు, అది ఇదని భయపడవచ్చు, నువ్వు బానిసగా ఉండొచ్చు.
అయితే తను ఈ భయం నుంచి విడుదలవ్వాలి అనే వైపుకి ఆలోచించిన వైపుడే ఆ భయాన్ని అధిగమిస్తాడు. అది అక్కడున్న విశేషం. సో ఆ చిన్నపిల్ల అంటే ఒక ప్రాథమిక స్థాయిలో ఉన్న మనిషి విధానం వేరుంటుంది. మరి ఇంకా కానీ వాస్తవానికి వస్తువు లోపల అదే ఉంది. ఆ దివ్యత్వమే ఉంది. అయితే నీ లోపల ఉన్నది వెలికి తీయటం వైపు మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Kindly like this video and share this video to all.